మన వెండికొండ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి నుండి వచ్చామండి. శంకర్పల్లి. మీ శంకర్పల్లిలో కూడా ప్రముఖ క్షేత్రం ఉంది కదా, మరకత శివలింగం. అవును, సో చందిప్ప నిజం మరకత చెప్పండి, శివలింగం. ఓపెన్ గా ఏ టెంపుల్ మీకు నచ్చుతుంది ఎక్కువ? లేదండి, అన్ని భగవంతుడు ఒక్కరే కదా, అన్ని నచ్చుతాయి, అట్లేం లేదు. అంతే. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తుంటాం, కానీ ఈ మధ్య చాలా రోజులైంది రాలేదు. ఓకే. ఈ మధ్య రాలేదు కాబట్టి వద్దామని వచ్చినాం ఓకే. అనమాట. ఎంత డిస్టెన్స్ ఉంటుంది శంకర్పల్లి నుంచి ఇక్కడికి? 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్. అవును. సో మీకు వస్తున్నప్పుడు ఈ రోడ్ గానీ రహదారి గానీ మీకు అంతా వెసులుబాటు అంటే సౌకర్యంగానే ఉందా? రోడ్డు దారి. వర్షాకాలం అని అంత బాగాలేదు, కానీ మరీ అంత ఇబ్బంది ఏం లేదు, రావడానికి వచ్చాం. ఓకే. ఓకే. ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో మీకు? ఇక్కడ వాతావరణము, మ్మ్. ఇక్కడ చాలా పురాతన శివాలయం కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. మ్మ్. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటది, అందుకే వచ్చాము. నేను ఒక చోట విన్నా, ఇక్కడ స్వామివారి కంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని పేరు ఉంది అని ఈ అమ్మవారికి. అవును, మ్మ్. అమ్మవారు కూడా మ్మ్. పవర్ఫుల్ ఉంది. ఇక్కడ ఊరి వాళ్ళు కూడా చాలా పాటిస్తారు కదా. అట్లా. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్? ఏం నచ్చుతుంది ఈ టెంపుల్ అనగానే మీకు ఫస్ట్? వెదర్ వెదర్. వెదర్ కొండ, కొండలో దేవుడు ఓకే. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే. ఎట్లా అనిపించింది మీరు ఫస్ట్ టైం కదా? చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ లో చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. అవును కదా, సిటీలో మామూలుగా దర్శించుకునే టెంపుల్ సిటీలో ఇట్లా ఉండదు. ఇంకా ఇక్కడ మంచిగా వెదర్, ఇల్లు అన్ని ఇంకా చెట్లు మెయిన్ అక్కడ దొరకవు మనకి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎల్లకొండ మన వెండికొండ అయిన ఈ పార్వతీ పరమేశ్వర క్షేత్రానికి సంబంధించి గొప్పదనం కానీ చరిత్ర కానీ తెలియాలంటే మనం ఆలయానికి, పార్వతీ అమ్మవారి ఉపాలయానికి ఎడమ వైపున ఉన్న ఈ గుహను చూస్తే సరిపోతుంది. ఈ గుహ ఒకప్పుడు మునీశ్వరులు, ఋషులు తపస్సు చేసిన చోటుగా ఇక్కడ ఆలయ భక్తులు కానీ అర్చకులు కానీ చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఆలయానికి సంబంధించి భక్తులు చేసే భజన కార్యక్రమాలు, పురాణ గాథలు, లేకపోతే భక్తులు కాసేపు ఏకాంతంగా గడపాలంటే కూడా ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఫీల్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ గుహ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు నా వెనుక ఉన్న ఈ కొండ ఏదైతే ఎర్రమట్టితోని వెలసిన ఈ ఎల్లకొండ మొత్తం ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ఇక్కడి ఊరి ప్రజలు భావిస్తున్నారు. ఈ కొండకే ఒక చుట్టూ 3 చుట్ల నాగేంద్రుడు కొండలోనే కొలువై ఉన్నాడు. సో నాగపంచమి, నాగుల చవితి ఇలాంటి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ గుట్టలో ఈ నాగేంద్రుని దగ్గర పూజలు, ప్రసాదాలు, వితరణలు ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ ఆలయానికి, ఈ గుట్ట లోపలికి ఇప్పటికీ కూడా దారి, ఒక సొరంగం మార్గం ఉంది. అది శ్రీశైలానికి వెళ్ళే మార్గంగా కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి అని ఇక్కడి అర్చకులు చెప్పారు. సో ఇది ఎంత పురాతనమైంది, ఎన్నేళ్ల చరిత్ర కలిగిన కొండ అనేది మనకు అర్థమవుతుంది.